హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 150వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నంబర్ 62. కేంద్ర నాడీ వ్యవస్థను అదుపు చేసే గ్రంథి ఏది? ఆన్సర్ 1 పిట్యూటరీ పరలంబిక. క్వశ్చన్ నంబర్ 63. పౌఢ మానవునిలో టీఎస్హెచ్ అధికంగా కావడం వల్ల ఏర్పడే స్థితిని ఏమంటారు? ఆన్సర్ 3 ఎక్రోమోగాలి. క్వశ్చన్ నంబర్ 64. లైంగిక అవయవాల క్రియాశీలతను పెంపొందించే హార్మోన్ ఏది? ఆన్సర్ 3 ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. క్వశ్చన్ నంబర్ 65. క్షీర గ్రంథులు పెరుగుదలను, క్షీరం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ 3 ప్రొలాక్టిన్. క్వశ్చన్ నంబర్ 66. థైరాయిడ్ హార్మోన్ విడుదలకు తోడ్పడు హార్మోన్. ఆన్సర్ 1 టీఎస్హెచ్. క్వశ్చన్ నంబర్ 67. చర్మం నందు వర్ణద్రవ్యముల సంశ్లేషణను పెంపొందించును హార్మోన్ ఏది? ఆన్సర్ 1 ఇంటర్మెడన్. క్వశ్చన్ నంబర్ 68. ప్రౌఢ మానవునిలో స్వరపేటిక ఉదర భాగములో అమరి ఉండే గ్రంథి ఏది? ఆన్సర్ 2 థైరాయిడ్ అవట గ్రంథి. క్వశ్చన్ నంబర్ 69. క్లోమంలోని లంగర్ హన్స్ పుటికలోని ఏ కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి? ఆన్సర్ 2 గ్లూకాగాన్. క్వశ్చన్ నంబర్ 70. ఋతుచక్రమును నిలుపుదల చేసి అండం ప్రతిస్థాపనం చెందుటలో సహకరించే హార్మోన్ ఏది? ఆన్సర్ 2 ఎల్టీహెచ్. క్వశ్చన్ నంబర్ 71. అధివృక్క వల్కలం నుండి స్రవించే హార్మోన్ ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. కార్టిసోన్, అలోస్టిరాన్, ఎడ్రినోలోస్టెరాన్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 72. ప్రోటీన్లను కార్బోహైడ్రేట్లుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ 3 గ్లూకోనియోజెనిసిస్. క్వశ్చన్ నంబర్ 73. ఈ క్రింది వాటిలో పురుష లక్షణాలను ప్రభావితం చేసే హార్మోన్ ఏది? ఆన్సర్ 1 ఎడ్రినోస్టిరాన్. క్వశ్చన్ నంబర్ 74. అల్డోస్టిరాన్ హార్మోన్ నిర్వర్తించే క్రియ ఏమిటి? ఆన్సర్ 2 నీరు మరియు లవణాల శోషణను క్రమబద్ధీకరిస్తుంది. క్వశ్చన్ నంబర్ 75. అడిసన్స్ వ్యాధి ఎందువల్ల వస్తుంది? ఆన్సర్ 1 అధివల్కలం క్రియాశీలత తగ్గడం వలన. క్వశ్చన్ నంబర్ 76. లింఫోసైట్ల విభేదాన్ని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ 3 థైమాసిన్. క్వశ్చన్ నంబర్ 77. స్త్రీ పురుష లైంగిక హార్మోన్లను ఏమంటారు? ఆన్సర్ 2 ఆండ్రోజెన్స్. క్వశ్చన్ నంబర్ 78. స్త్రీ బీజ కోశాల నుండి విడుదలయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ 4 ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ 2 మరియు 3. క్వశ్చన్ నంబర్ 79. పారాథైరాయిడ్ గ్రంథిని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 1 ఆర్మీ స్టార్మ్. క్వశ్చన్ నంబర్ 80. జఠరసం విడుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ 2 గ్యాస్ట్రాన్. క్వశ్చన్ నంబర్ 81. హార్మోన్ అనే పదంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
ఆన్సర్ 4. బెలిస్ స్టార్లింగ్ 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 82. ఆలోచన, జ్ఞాపకం, నొప్పి, స్పర్శ, ప్రమాణము, చూపు, శ్రవణము వంటి స్పర్శ జ్ఞానములు ఎక్కడ ఉన్నవి? ఆన్సర్ 1. పెద్ద మెదడు. క్వశ్చన్ నంబర్ 83. నడుచుట, ఈదుట, నిల్చుండుట వంటి కార్యక్రమములు సత్ప్రవర్తనకు తోడ్పడుటువంటి అవయవము? ఆన్సర్ 2. చిన్న మెదడు. క్వశ్చన్ నంబర్ 84. శరీరం నుంచి వచ్చు వార్తలు మెదడుకు పంపునది? ఆన్సర్ 2. వెన్నుపాము. క్వశ్చన్ నంబర్ 85. ఏ నాడులు జ్ఞాన నాడులుగా వ్యవహరిస్తాయి? ఆన్సర్ 3. 1 మరియు 2. 8. క్వశ్చన్ నంబర్ 86. ఈ క్రింది వాటిలో బోధక నాడి ఏది? ఆన్సర్ 2. కశేరు సహాయక నాడి. క్వశ్చన్ నంబర్ 87. ఈ క్రింది వాటిలో జ్ఞాన నాడి ఏది? ఆన్సర్ 2. శ్రవణ నాడి. క్వశ్చన్ నంబర్ 88. బోధక నాడులకు మరొక పేరు? ఆన్సర్ 1. ప్రేరక నాడులు. క్వశ్చన్ నంబర్ 89. ఈ క్రింది వాటిలో మిశ్రమ నాడి ఏది? ఆన్సర్ 4. త్రిధార నాడి. క్వశ్చన్ నంబర్ 90. ఈ క్రింది నాడుల్లో మిశ్రమ నాడులు ఏవి? ఆన్సర్ 2. 5, 7, 9, 10. క్వశ్చన్ నంబర్ 91. ఉపరితల నాడీ మండలం వేటితో నిర్మితమగును? ఆన్సర్ 3. కపాల నాడులు, కశేరు నాడులు 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 92. వినికిడికి తోడ్పడే నాడి ఏది? ఆన్సర్ 4. శ్రవణ నాడి. క్వశ్చన్ నంబర్ 93. వాసన గ్రహించుటకు తోడ్పడు నాడి ఏది? ఆన్సర్ 2. గ్రమణ నాడి. క్వశ్చన్ నంబర్ 94. ఈ క్రింది వాటిలో కశేరు నాడి ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. గ్రీవ ప్లక్షము, తటి ప్లక్షము, బాహు ప్లక్షము, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 95. ఈ క్రింది వాటిలో కపాల నాడి ఏది? ఆన్సర్ 3. గ్రహణ నాడి. క్వశ్చన్ నంబర్ 96. మెదడులోని లంబికలు ఎన్ని? ఆన్సర్ 1. 4 లంబికలు. క్వశ్చన్ నంబర్ 97. ప్రబోధాలను మెదడు నుండి శరీర భాగాలకు చేర్చు నాడులను డాష్ అంటారు? ఆన్సర్ 2. ప్రేరక నాడులు. క్వశ్చన్ నంబర్ 98. ప్రబోధాలను శరీర భాగముల నుండి మెదడుకు చేరవేసే నాడులను డాష్ అంటారు? ఆన్సర్ 1. జ్ఞాన నాడులు. క్వశ్చన్ నంబర్ 99. నాడీకరణ దేహములోనికి ప్రబోధాలను తీసుకుని వచ్చే వాటిని డాష్ అంటారు? ఆన్సర్ 1. టెడ్రాటులు. క్వశ్చన్ నంబర్ 100. డాష్ నాడీకణ దేహం నుండి ప్రబోధాలను వెలుపలికి పంపుతాయి? ఆన్సర్ 2. అక్వాన్స్లు. క్వశ్చన్ నంబర్ 101. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే నియంత్రిత కేంద్రకం ఏది? ఆన్సర్ 4. హైపోథాలమస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.